జీవితంలో నువ్వు ఎదగడానికి చదువు చాలా ముఖ్యం గనుక చదువుకో అని చెప్తారు. మీరు అనొచ్చు, చదువు ఎందుకండి అని అంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి. శుద్ధ తప్పు. ఎందుకు శుద్ధ తప్పు అంటున్నానంటే, నిజానికి చదువు బాగా చదువుకున్న వాడికే మంచి ఉద్యోగాలు వచ్చేస్తుంటే ర్యాంక్ ని బట్టి జాబ్ ఇచ్చేయాలిగా, మార్కుల్ని బట్టి జాబులు ఇచ్చేయాలిగా. ఇవ్వట్లా. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూలు పెడుతున్నారు. ఇప్పుడు మార్కుల్ని బట్టి జాబులు ఇచ్చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూలు, స్పెషల్ ఎగ్జామ్లు ఎందుకు పెడుతున్నారు అంటే, సరుకు ఏముందో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ పెడుతున్నారు. సరుకు ఉంటేనే తీసుకుంటారు, సరుకు లేకపోతే తీసుకోరు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే గొప్పోళ్ళు అవుతున్నారా? చదువు లేని వాళ్ళు గొప్పోళ్ళు కావట్లేదా అంటే, చాలా సబ్జెక్టులో సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయిపోయాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక హార్డ్వేర్ ఇంజనీరు తన జీవిత కాలంలో సంపాదించిన దానికంటే కూడా 1000 టైమ్స్ ఎక్కువ సంపాదించి పడేశాడు. అంటే మరి చదువేనా డబ్బు తెచ్చి పెడుతోంది? చదువేనా మంచి జీతాన్ని తెచ్చి పెడుతోంది? కాదు. చదువు కేవలం నీకేది అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకుంటావు జీవితాన్ని.